ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం. దేవుడు నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు దేవుడు తన కుమారుణ్ణి బలివ్వమని అబ్రహాము గారితో దేవుడు చెప్పాడు. చూడండి, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. అబ్బా, ఈ పదాలు చూస్తుంటే మొట్టమొదటి బైబిల్ చదువుతున్నప్పుడు నేను ఏడ్చానండి. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. ఒకే ఒక్కడు లేక పుట్టాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న అపురూపమైన కుమారుడు అబ్రహాముకి తన కుమారుడు అంటే ఎంతో ప్రేమ, అపురూపంగా చూసుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నీవు ప్రేమించు ఇస్సాకును. నీకు చాలా ప్రేమ కదా నీ కుమారుడు అంటే. అవునయ్యా, నీకు చాలా ప్రేమ కదా. అవునయ్యా, అయితే ఆ కుమారుడిని నాకు బలిచ్చేయే అన్నాడు దేవుడు. టెస్ట్ చేద్దామని, పరీక్షించుదామని, అసలు ఏం చేస్తాడో చూద్దామని. మారు మాట చెప్పలేదండి. తెల్లవారినప్పుడు, బహుశా రాత్రి చెప్పుంటాడు దేవుడు, తెల్లవారికి ప్రిపేర్ అయిపోయాడండి. వెంటనే కట్టెలు చీల్చాడంటండి. దహన బలికి కావలసిన కట్టెల్ని చీల్చి, అంటే గొడ్డలతో కొట్టి దాన్ని చీల్చి రెడీ పెట్టేసుకున్నాడు. రాత్రికి రాత్రి రెడీ పెట్టేసుకుని ఉదయాన్నే, బాబు ఇస్సాకు, ఉదయాన్నే మనకు ప్రయాణం ఉంది అన్నాడు. ఏ డాడీ? లేదు, దేవునికి బలి ఇచ్చొద్దాం అక్కడ. అలాగా, ఓకే. ఇస్సాకు కూడా భలే కొత్త ఏరియా చూద్దాం అని ఇస్సాకు రెడీ అయిపోయాడు. ఇంతకీ ప్రయాణం ఎన్ని రోజులు పట్టిందంట? 3 రోజులు పట్టింది. అంటే 2 రోజులు సంపూర్ణమైన ప్రయాణం. 3వ రోజుకి వెళ్ళారు అక్కడికి. ఎక్కడికి? దేవుడు చెప్పిన చోటికట. ఎక్కడికంట? దేవుడు చెప్పిన చోటికి. మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన చోటికి వెళ్తాం. దేవుడు చెప్పడం, చాలామందికి దేవుడి మాట వినటం అస్సలు చాలామందికి ఉన్నటువంటి ఆలోచన విధానం. ఇక్కడ ఏదైనా కొంచెం ఘాటుగా చెప్పారనుకోండి, ఇక్కడ కాకపోతే ఇంకో చోటకి వెళ్ళిపోదాం అనుకుంటారు. దేవుడు చెప్పడం వీళ్ళకి బాధ వచ్చేస్తుంది, కష్టం వచ్చేస్తుంది. ఏమనుకోవద్దే, అలాంటి ఆలోచనలు వచ్చినా నన్ను మరోలా అన్యత భావించొద్దు. రేపనే రోజు మీకు ఇవి గుర్తుండాలి. గుర్తుంటే స్థిరంగా ఉంటారు, భక్తిలో స్థిరంగా ఉంటారు. భక్తి అంటే ఏంటి, ఎలా ఉండాలనేది కొన్ని నేర్చుకుంటారని దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇది. కొంతమందికి దేవుడు చెప్పక్కలేదు. వీళ్ళ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా వాళ్ళు సొంతంగా ఆలోచిస్తారు, సొంతంగా అన్నీ చేసేస్తూ ఉంటారు. వాళ్ళు సొంతంగా ఆలోచించే ప్రతీది కూడా అది దేవుని చిత్తం అనుకుంటారు. దేవుని చిత్తం అయితే అది కాదు. దేవుని చిత్తం ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు సూటిగా, తేటగా, చక్కగా మాట్లాడతాడు చక్కగా. ఇక్కడ 3వ నాడు అంటే 2 రోజులు ప్రయాణం చేస్తేనే కానీ దేవుడు చెప్పిన చోటికి వెళ్ళరు. 2 రోజుల ప్రయాణం కాబట్టి ఈరోజు కొంచెం అన్నీ సిద్ధపరుచుకుని వెళ్దాంలే, రేపో ఎల్లుండో అనగా 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత వెళ్దాంలే అని అనుకుంటారు. చూడండి, అబ్రహాము గారికి దేవుడు ఆజ్ఞాపించినది, చెప్పింది మామూలు విషయం అండి. మామూలు విషయమా? ఈ పిల్లోడిని ఒకవేళ నిజంగా బలి ఇవ్వాలనుకున్నా, మరలా మనకు కనపడ్డు కనుక ఒక 4 రోజులు, వారం రోజులు పిల్లోడిని దగ్గర పెట్టుకుని చక్కగా. ఇంతకీ విషయం ఏంటంటే, శారమ్మ గారికి కూడా చెప్పలేదేమి. శారమ్మ గారికి కూడా చెప్పలేదేమి. శారమ్మ గారికి ఏం చెప్పలేదు. మరి దేవుడు ఇలాగ అన్నాడు, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే కనుక శారమ్మ ఏమంటది?
మన కారు దేవుడు ఎవరికో ఇవ్వమంటున్నాడంటే, మా పాస్టర్ గారి కారు కోసం ఏమన్నా తెలుసా, మీకు దేవుడు చెప్పుండడు, దెయ్యం చెప్పుంటుంది, మరలా అడగండి, కావాలంటే అడగండి. ఇది కారు కోసమే దెయ్యం చెప్పింది అని అంటే, అసలు బిడ్డని బలిమ్మన్నాడు దేవుడు అంటే, ఇంకా శారమ్మ గారి రియాక్షన్ ఎలా ఉంటుందండి? ఒక రకంగా ఇంకా మనశ్శాంతుడు, ఒరే నువ్వు దుర్మార్గుడు, ఎంతవరకు ఏదో నేను గౌరవించాను, పిల్లోని చంపేసి రాక్షసుడు చిచ్చి, ఏదో రోజు నా పిల్లోని చంపేతావు, నువ్వొద్దు, నీ ఏమొద్దు అని చెప్పి పిల్లోని తీసుకుని ఎక్కడికైనా పరారైపోతుంది శారమ్మ. అవునా కాదా చెప్పండి? దేవుడు చెబితే గనక ఇక మనుషులతో ఆలోచించవలసిన అవసరం లేదనుకున్నారు అబ్రహాం గారు. శారమ్మకి చెబితే మాత్రం గందరగోళం మామూలుగా ఉండదు, ప్లాన్ అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది. అందుకు అబ్రహాం గారు భార్యకి ఏం చెప్పలేదు, అమ్మాయి నేను ఎప్పుడో మొక్కుకున్నాను, దేవునికి బలిచ్చి రావాలి అని చెప్పుంటాడు బహుశా. సర్లే జాగ్రత్తకి వెళ్ళరండి అని శారమ్మ గారు చెప్పుంటారు. 2 రోజులు 3 రోజులు వారం రోజులు తల్లికి అమాంతంగా తీసుకుని వెళ్ళిపోతే బాగుండదు, ఫోన్లే చెప్పకుండానే 2-3 రోజులు ఉంచుదాంలే ఇక్కడ, తనివి తీరా కుమారుడితో ఆనందిస్తుంది అని అనుకోలేదు. అర్థమైందా? దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆ మోరియా పర్వతం మీదకి, దేవుడు చెప్పిన చోటుకి 2 రోజులు ప్రయాణం చేసి 3వ రోజు చేరుకున్నారు. 3వ రోజున చూడండి, అక్కడ ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టుగా చేసేయటానికి సిద్ధపడిపోయాడు. బలివ్వటానికి చక్కగా బలిపీఠం కట్టేశాడు, కట్టెలు చక్కగా పేర్చాడంటే కట్టెలు చక్కగా పేర్చాడు. ఇస్సాకును బంధించాడు. ఇస్సాకు అప్పుడు అర్థమైపోయింది. ఇస్సాక్కి ఎప్పుడైతే బంధించాడో తండ్రి అర్థమైపోయింది, నాతోనేమో దేవుడే చూసుకుంటాడు, గొర్రెపిల్ల అన్నాడు. ఇక్కడికి తీరా తీసుకొచ్చిన తర్వాత ఆ గొర్రెపిల్ల నేనే అయిపోయాను, నన్ను బంధించేశాడు మా డాడీ. అయినా ఇస్సాకు యవనస్తుడు, చిన్నపిల్లడు ఏం కాదు, యవనస్తుడు. ఒక దెబ్బ కొట్టి, ముసలోడా నన్ను బలిమ్మన్నాడు ఏంట్రా, నిన్ను బలిచ్చేసి వెళ్ళిపోతాను, ఇక్కడ నాకేమో అక్కడ అబద్ధాలు చెప్పావు, ఇక్కడ తీసుకుని వచ్చి నన్ను బంధించేసి నన్ను బలిచ్చేద్దామనుకుంటున్నావా? నిన్నే బలిచ్చేస్తానని తిరగబడి ముసలోడిని అబ్రహాం గారిని 4 తన్నులు తన్ని కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టి అక్కడ బలిచ్చేసి రాలేడా ఇస్సాకు? కానీ ఇస్సాక్కి తన తండ్రి అంటే ఎంతో ప్రేమ. నా తండ్రి నన్ను ఏం చేసినా దానికి నేను విధేయుడిని కావాలి. మీకు ఆ విషయం తెలుసా? మా వెస్లీకి తెలియకుండా సంబంధం చూసేసి వాళ్ళకి మాట ఇచ్చేసి ఏదో ఫార్మాలిటీగా తీసుకెళ్ళి చూపించాం. ఎవరన్నా అయితే నా ఇష్టమేం అక్కర్లేదా, మీ ఇష్టమైపోయిందా అని అనేవారు. కన్న కుమారుడు ఇస్సాకు వంటి సమర్పణ. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలామంది ఈ రోజున ఏమంటారు, నా ఇష్టం. ఏ పిల్లైనా వివాహ విషయంలో నా ఇష్టం అన్నారంటే ఏంటి నీ ఇష్టం? కని పెంచి పెద్ద చేసి, పచ్చి భాషలో చెప్పాలంటే నీ ముడ్డి కడిగి, అలా చెప్తేనే అర్థమవుతుంది. అన్నీ చేసి ఈరోజు నీ ఇష్టమైపోయిందా? వాళ్ళకి ఇష్టాలు ఉండవా? వాళ్ళకి ఆశలు ఉండవా? కోరికలు ఉండవా? నీ ఇష్టం ఏంటి? నా ఇష్టం అంటారు చాలామంది. ప్రతి ఆడబిడ్డ మగబిడ్డ తమ భవిష్యత్తు విషయంలో ఎవరికి అప్పగించుకోవాలో తెలుసా? తల్లిదండ్రులు అన్నీ కూడా ఆలోచించి చేస్తారు. ఏదైనా ఆలోచించి చేస్తారు. అమ్మ మీ ఇష్టం, నాన్న మీ ఇష్టం, డాడీ మీ ఇష్టం, మమ్మీ మీ ఇష్టం, మీరు ఏం చేయాలనుకున్నా మీ ఇష్టం అన్నట్టుగా ఉండాలి. అలాగే ఏ పిల్లలు అంటారో ఆ పిల్లల భవిష్యత్తు బంగారంలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లలను కూడా అలా పెంచాలి. మనం గారాలు పెట్టేసి ఘోరాలు జరిగే దానికి అవకాశం ఇవ్వకూడదు.
ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత మా అమ్మ నాన్నల పాదాల మీద పడ్డాను, మా తాతయ్య మా నాన్న పాదాల మీద పడ్డాను. తెలియక మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి, మీకు ఎప్పుడు బాధ కలిగించనని వాళ్ళ దగ్గర క్షమాపణ అడిగి అప్పుడు భక్తి ప్రారంభించాను. నేను ఇరుగు పొరుగు వారి దగ్గర క్షమాపణ అడిగి, మిమ్మల్ని తెలుసో తెలియక ఏదైనా బాధ పెట్టుంటే క్షమించమని మా ఇరుగు పొరుగు వారిని కూడా క్షమాపణ అడిగి నా భక్తి అలా ప్రారంభించాను. మనం భక్తి చేస్తే మాదిరికరమైన భక్తి చేయాలి. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఇస్సాకు ఎదురు తిరిగి ఒక్క దెబ్బ కొట్టి అక్కడ తప్పించుకుని పారిపోలేడా? పారిపోలేదు. నా తండ్రి ఏం చేసినా మంచి నిర్ణయమే తీసుకుంటాడు. దేవుని కొరకు నేను బలైపోయే అవకాశం వచ్చినా అది నా ధన్యతగా భావిస్తున్నాను అనుకుని దేవుని కొరకు అంకితమైపోవటానికి తన్ను తాను సమర్పించుకున్నాడు ఇస్సాకు కూడా సమర్పించుకున్నాడు. అబ్రహామేమో దేవునికి లోబడ్డాడు, ఇస్సాకు అబ్రహాముకు లోబడ్డాడు. నీవు దేవునికి లోబడితే నీకు ప్రతి పరిస్థితి లోబడుతుంది, ప్రతి వ్యక్తి నీకు లోబడతారు. నువ్వు దేవునికి లోబడకపోతే నీకు అన్నీ వ్యతిరేకంగా మారిపోతాయి. అందరూ తిరుగుబాటు చేస్తారు. దేవుడు చెప్తే ఏమైనా చేస్తాను, ఎంతైనా చేస్తాను, ఎన్నైనా చేస్తాను. కారణం ఏంటో తెలుసా? నేను దేవునికి లోబడుతున్నాను కనుక. నేను దేవునికి లోబడుతున్నాను. ఎస్, మీరు ఏ విషయంలో చూడొచ్చు, అది గర్వంతో కాదు. నా ప్రభువుని బట్టి నేను కృతజ్ఞత హృదయం కలిగి చెప్తున్నాను. ఏ విషయంలో అయినా సరే దేవుడు ఏం చేయమంటే, ఎలా చేయమంటే అలాగే చేశాను, అలాగే చేస్తాను, అలాగే చేయబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు ఎవరు చెప్పినా విన్ను, ఎంత గొప్పలు చెప్పినా విన్ను. దేవుడు చెప్తే మాత్రం ఏదైనా వింటాను, ఏదైనా చేస్తాను. చూసారా, అబ్రహాము దేవునికి లోబడ్డాడు. అబ్రహాముకి ఇస్సాకు తన కుమారుడు లోబడ్డాడు. మనమేమో దేవునికి లోబడము, మన కుటుంబంలో అన్నీ మనకు వ్యతిరేకతలే. ఈరోజు నీవు దేవునికి లోబడటం నేర్చుకోగలిగితే పరిస్థితులన్నీ నీకు లోబడేటట్లు దేవుడు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి తన్ను తాను సమర్పించుకుని యేసయ్య తన ప్రేమ చూపించారు. చూడండి, అబ్రహాము గారు ఎప్పుడైతే దేవునికి లోబడ్డారో, ఇస్సాకు దేవునికి ఎప్పుడైతే లోబడ్డారో, ఇస్సాకు తండ్రికి ఎప్పుడైతే లోబడ్డాడో దేవుడు చూశాడు. శబాస్, తండ్రి కొడుకుల బంధం, బబ్బబ్బా శబాస్. దేవుడు, నేను అనుకుంటాను పరలోకం నుండి చప్పట్లు వినపడి ఉంటాయి. కొట్టండి చప్పట్లు. శబాస్, తండ్రి కొడుకుల బంధం చాలా గొప్ప బంధం ఇది. అబ్బా, నేను చెప్తే నువ్వు లోబడ్డావు, నువ్వు చేసిన దానికి నీ కుమారుడు లోబడ్డాడు. బాబ్బా, నీ ప్రేమ ఏం గొప్పదయ్యా అబ్రహాం. నేను నిన్ను పరీక్షించాను ఊరకే, అసలు నేను చెప్పింది చేస్తావా లేదని పరిశీలించడానికి నిన్ను బలెమ్మన్నాను. కానీ అన్నానో లేదో తెల్లవారేసరికి ఆలస్యం ఏం చేయకుండా పొద్దున్నే బయలుదేరిపోయి వచ్చేసి ఇంత దూరం నడుచుకుంటూ వచ్చి దేవుడు మనసు మార్చుకుంటాడేమని ఒకవేళ మనమైతే అనుకుంటాము. ప్రభువా, ఇంకో నీ మనసు మారిందేమో, ఒక రోజు ఆగితే దేవుడు మనసు మారుతుంది. ప్రభువా, మరి ఇలా చెప్పావు కదా, చేయమంటావా వద్దంటావా? ప్రియులారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసండి. దేవుని ప్రేమించే వారికి ఈ లోకంలో ఏది ముఖ్యం కాదనుకుంటారండి, ఏది ముఖ్యం కాదనుకుంటారు. దేవుని కొరకు సమర్పించబడిన జీవితం అంటే నీ సమయము కానీ, నీ బలము కానీ, నీ ధనము కానీ, నీ ప్రయాస కానీ ఎక్కడ లోపించకుండా అన్నిట్లో కూడా పర్ఫెక్ట్గా 100% నీవు దేవుని దృష్టికి సంతోషం కలిగించే వ్యక్తిగా ఉంటావు. లేదా నీ అంత స్వార్థపరులు, నీ అంత ప్రేమ లేని వాళ్ళు ఎవరు ఉండరు. దేవుని ప్రేమ మనల్ని ఏం చేయాలి తెలుసా? బలవంతం చేయాలి. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, అబ్రహాం, నీవు నాకు భయపడి, నీవు నాకు లోబడి, నేను చెప్పింది తూచ తప్పకుండా పాటించే వ్యక్తివని నాకు నీ క్రియల మూలంగా తెలిసింది గనుక నేను నిన్ను ప్రపంచంలో, మానవాళిలో నిన్ను ఒక మహోన్నతమైన వ్యక్తిగా చేయాలనుకుంటున్నాను. నీవు ఆకాశ నక్షత్రాలను చూడు, నిన్నంత గొప్ప విస్తరింప చేయబోతున్నాను.
నిన్ను ఒక ఆశీర్వాద కారకుడిగా చేయబోతున్నాను, నీ పేరు తరతరాలు నిలిచిపోయేటట్లు చేయాలనుకుంటున్నాను, సబాస్ అని దేవుడు అబ్రహాం గారిని గణపరిచాడు. చూడండి, అక్కడ దగ్గరలో ఒక పొట్టేలుని దేవుడు బంధించి, ఇదిగో ఎలాగెంత దూరం వచ్చాగా ఆ పొట్టేలుని ఇక్కడ బలిచ్చేసి నీ కొడుకుని తీసుకుని సంతోషంగా వెళ్ళి అబ్రహాం అని దేవుడు చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కఠినుడు, దుర్మార్గుడు కాదు. నువ్వు బాధపడుతుంటే సంతోషించే దేవుడు కాదు. నీ కన్నీరు తెడిసి నీ పట్ల గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు చేసే దేవుడు ఆయన కార్యాలు అద్భుతంగా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, చూడండి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని ప్రేమను రుచి చూసి తెలుసుకోవాలి. దేవుని ప్రేమ ఏంటో, ఆ గొప్పతనం ఏంటో నువ్వు పరిశీలనగా తెలుసుకోవాలి. నీకు అర్థం కాలేదా? వచ్చి అడుగు. యేసుక్రీస్తు ప్రభువారిలో అసలు నేను నేర్చుకోవాల్సింది ఏంటి, నేను భక్తిలో ఎదగలేకపోతున్నాను ఎందుకు, ఏంటని అడగండి, నేను మీకు ఇంకా వివరంగా చెప్తాను. అద్భుతంగా ఉంటుంది ఆ జీవితం. అందుకే క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. చూడండి, దీనికి అనుబంధంగా ఒక్క మాట పేతురు రాసిన పత్రికలో మాట చదివేసి మనం ముగించుకుందాం. 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలమిక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయు లేక యుండును. మనము పోకిరి శ్రేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులు ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. గతించిన కాలం చాలు. ఇక మీదట మనము క్రీస్తు శరీరం అందు ఎలాగైతే శ్రమ పడ్డారో అట్టి మనస్సును మనం కూడా ఆయుధంగా ధరించుదాం. శ్రమ పడుట, దేవుని కొరకు ప్రయాసపడుట, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొందిన యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు బ్రతకటానికి, దేవుని కొరకు ప్రయాసపడటానికి, దేవుని కొరకు శ్రమ పడటానికి, దేవుని కొరకు నేను దేనికైనా సిద్ధమే అన్నట్లుగా ఎవరైతే ఒక సంపూర్ణ సమర్పణతో బ్రతకటానికి తీర్మానం చేసుకుంటారో వారి జీవితం చాలా ఆశ్చర్యకరంగా మారిపోతుంది. ఏదో దేవుడు నాకు ఏం మేలు చేశాడు, నాకు ఏం కలిసి వచ్చింది, ఇది కాదు. నేను దేవుని కొరకు ఎలా బ్రతకాలని ఆలోచించండి. నీకు ఏ మేలు చేయాలో దేవుడు నువ్వు అడగకుండానే అద్భుతాలు చేస్తాడు ఆయన. ఆమేన్, అడగకుండానే అద్భుతాలు చేస్తాడు. ఆయన ప్రేమ అంత గొప్పది. ఇక నీ పిల్లలకి అడిగితే చేస్తున్నావా? నీవు మన పిల్లలకి అడిగితే చేస్తున్నామండి. అడగకపోయినా మన పిల్లలకి ఏం చేయాలో అది మనం చేస్తున్నామా లేదా? దేవుని పిల్లలంగా మనం జీవించాలనుకుంటే, ఆయన పిల్లలుగా జీవించే వారికి ఏమేం కావాలో అన్నిటినీ ధారాళంగా దేవుడు దయచేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమెను ఒక మంచి తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. విరిగి నలిగిన హృదయంతో ఒక మంచి ప్రార్థన చేద్దాం.